కసాయిగాళ్ళు బూతు కామెంట్స్ బూతు పురాణంతో రెచ్చిపోతున్నారు. మీ బతుకు ఒక్కరోజు జర్నలిజం చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది. రాజకీయ నాయకుల చెంచగల్లే చిల్లర వేషాలు వేస్తున్నారు. నిజం నిలకడగా బయటకు వస్తుంది. చిల్లర విధవులు చీకటి రాజకీయాలపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలి. నిజాయితీగా ప్రశ్నించే వాళ్ళు దొరకడం అరుదు. అలాంటి వాళ్ళని సమాజమే కాపాడుకోవాలి. బూతులు మీకే కాదు, మేము తిట్టడం మొదలెడితే డిక్షనరీలో కూడా పదాలు దొరకవు. తస్మత్ జాగ్రత్త. చెత్త విధవ దమ్ముంటే డిబేట్కి రారా. ఏ రాజకీయ నాయకుడైనా నిజం మాట్లాడాలి. రాజకీయంపై అంత నిజాయితీ ఉంటే మా సీఎం రేవంత్ రెడ్డి లాగా పనిచేసి చూపించండి. రాజకీయాలు అబద్ధాలు మాట్లాడే నాయకులు చెంచగలను ఉసిగొలుపుతారు. డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసిన వార్త ఇది అన్న. ఎందుకు నేను చెప్తున్నంటే ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో, ఇవాళ ఉన్నటువంటి క్రైస్తవమైన భయభ్రాంతుల గురి చేస్తాం, అడ్డుకుంటాం, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతాం, ఇష్టానుసారంగా నోటిఫికేషన్ మాట్లాడతాం. ఇవాళ క్రైస్తవుల జోలికి మీ ఇష్టానుసారంగా ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడతాం. క్రైస్తవుల గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద నిందలేస్తాం, అబద్ధాలు వేస్తాం. అంటే ఇలాంటి యువన వాళ్ళు ఉంటారు, ఆరాధిస్తారు. ఏదో అంటారు చిన్న గొడ్డు ముక్కలు కోస్తారు, చిన్న గొడ్డును కోసే అటువంటి చర్మం ఇస్తారు, గొడ్డు ముక్కలు కోసి ఆరబెడతారు. ఒట్టి ముక్కలు అంటారు, మాదిగోలు ఒట్టి ముక్కలు అంటారు. ఆ విధంగా ముక్కలు వేసి ఆరబెడతారు. నా కొడుకులు రాసి పెట్టుకోండి. బరి తెగించి ఉన్నోళ్ళం మేము, దేనికి భయపడం. అరే 20 సంవత్సరాలకే నేను టీవీ ఛానల్ నెలకొల్పినంటరా, ఇలా 30 సంవత్సరాలకు వచ్చినాయి. ఆ సందర్భంలో భయపడలేని వ్యక్తి రా. దేశ ప్రధాని మీద ముఖ్యమంత్రులను పోటీ చేయండి రా. చెత్త నా కొడుకులారా, పేరు చెప్పుకోలేని దద్దమ్మ నా కొడుకులారా. కనీసం సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కొద్దిగా 1-2 సార్లు మీ ఆత్మ విమర్శ చేసుకుంటారు. నా అంత వయసే ఉంటుంది కదా మీకు కూడా, నాకన్నా పెద్దోళ్ళు చిన్నోళ్ళు. కానీ ఒక్కసారన్నా మీరు నిజంగా తల్లి గర్భం నుంచి వచ్చిన నేను కూడా అని ఒక్కసారి నాలాగా బతికే, ఒక్కరోజైనా బతికిరా. నాలాగా ఈ వార్త రాసి ఒక్కరోజైనా బతకండి. చిల్లర కామెంట్లు ఎందుకు, చిల్లర నా కొడుకురా. మీకు మాత్రమే ఉందారా సనాతన ధర్మం? మీరు మాత్రమే పుట్టిల్లారా సనాతన ధర్మంలో? ఇలా ఎన్నో గుడులల్లా, ఎన్నో బడులల్లా భయంకర పరిస్థితులు ఉన్నాయి. గుడులల్లా ఇలా భయంకర రేపులు జరుగుతున్నాయి, మడ్డలు జరుగుతున్నాయి. ఏం బిగుతున్నారు మీరు? మీ ధర్మం ఎక్కడ పోయింది? మనుషులాగా మనుషులు చూసేటువంటి పరిస్థితి ఉండదా? ఏమన్నా ఇలా మొన్న అక్కడికి అంతమంది చనిపోయారు. ఏం చేసేళ్ళు? అంతమంది చనిపోతే నిజంగా ఎంతమంది శ్రద్ధలు కట్టించారు. ఎంతోమంది హిందువులు నిజంగా ఇబ్బందులు పడి చనిపోతున్నారు. ఎంతోమంది నిజంగా భయంకరంగా చనిపోతున్నారు. ఎంతోమంది వివక్షత ఉన్నది. ఎంతోమంది మీద ఇబ్బందులకు గురి చేసి ఇవాళ ఉన్నటువంటి హిందూ సమాజంలో ఉన్నటువంటి చాలా మందిని ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు, ఇష్టానుసారంగా రేపులు వేస్తున్నారు. మరి వాళ్ళు హిందూ బిడ్డలే కదా, భరతమాత బిడ్డలే కదా. మరి భరతమాత బిడ్డల మీద రేపులు వేస్తుంటే మీరు ఏం బిత్తున్నారు? మరి మీరు ప్రజలు మేలుకొనాలి. రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటున్నటువంటి యొక్క ఘోరమైనటువంటి అమానుషాలు. అంటే ఒక సైడ్ తీసుకొచ్చేసి మతపరమైన విధానాలు చేస్తుంటే మళ్ళీ ఆ మతంలో వచ్చేసిరని చెప్పేసి హిందూ మతంలో కులం అనే విధానం చేత చాలామంది ఈరోజు కేసులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు వాళ్ళకి జరిగిన సమస్యను కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఈరోజు మీరు చెప్తున్నటువంటి మీ ధర్మం ఎవరి కోసం పనిచేస్తుంది? మీ ధర్మము ఎవరిని కాపాడడం కోసం పనిచేస్తుంది? ఎవరికి వేదిక వేయడానికి వేస్తుంది? ఎవరికి రెడ్ కార్పెట్ వేయడానికి పనిచేస్తూ ఉన్నది? ప్రజలారా మేలుకోవాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు మేలుకోవాలి. నిజంగా మీ ఆ ధర్మ ప్రకారం వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, రేపు నీవు కష్టం వస్తే, రేపు నీవు ప్రాబ్లంలో ఉంటే, రేపు నీకు ఏమైనా జరిగితే వారు నీకోసం సపోర్ట్గా ఉన్నారా? కేవలం వాళ్ళు రాజకీయ వేదికగా పనిచేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. పొద్దున లేస్తే క్రిస్టియన్స్ పైన ఏడుస్తారు, కానీ వాళ్ళ యొక్క రాజకీయ కుమారులు, వాళ్ళ కుమార్తెలు అదే క్రైస్తవ దేశాల్లో వెళ్ళి చదువుకుంటారు, అదే క్రైస్తవ దేశాల్లో స్థిరపడతారు. మరి కొంచెమన్న ఆలోచన ఉండాలి కదా. నీ ధర్మం ఏం చెప్తున్నది? నీ ఇంటి మీద నువ్వు డిపెండ్ కావు. నీవెవరో అయితే తిడుతున్నావో వారి యొక్క దేశాల్లో వెళ్ళి బతకడానికి ఆశపడుతున్నావు. ఈడ మాత్రము మామూలు సామాన్య పేద ప్రజల బిడ్డలను మాత్రం రెచ్చగొట్టేసి వాళ్ళ జీవితాలను ఈరోజు నాశనం చేసి గొడవలకు దారితీసి కేసులు ఇరికించి ఈరోజు జైళ్ళలో మొగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి విధానాల చేత రాజకీయ వేదిక చేస్తున్నటువంటి వారు ఈరోజు ఏమి చేశారు ఇప్పటి వరకు ప్రజలకు? ఈరోజు ఈ ప్రజల చైతన్యం చేసే విషయంలో మరి ఈరోజు మీడియా పరంగా ముందుకు వస్తున్నటువంటి వారికి ఏ విధంగా ఈరోజు సహకరించారు, మరి ఏం చేస్తున్నారు అనేది మీరు గమనించాలి. మాట్లాడితే ఏదో ఫోన్ చేసి బెదిరించేసినంత మాత్రాన ఆ బెదిరింపుల్లో ఎవరు ఇరుక్కపోతున్నారు? కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలే మాట్లాడడం వల్ల ఇరుక్కపోతున్నారు. ఎవరైతే వాళ్ళ వేదికగా, వాళ్ళ యొక్క రాజకీయ వేదికగా, వారి యొక్క అభివృద్ధిగా, మరి వాళ్ళ యొక్క రెవెన్యూ సంపాదించుకోవడం కోసం ఆలోచన చేస్తున్నారో వారి బిడ్డలు, వాళ్ళ జీవితాలు మాత్రం ఈరోజు మంచిగా ఉన్నాయి. మేలుకోండి దయచేసి బహుజనులారా, మేలుకోండి. ఈరోజు ఈ వ్యవస్థ కాపాడుకోవడం కోసం మనం మేలుకోవాల్సిన అవసరం ఉంది. యువత చైతన్యం కావాలి. యువత చైతన్యం కావాల్సిందే. ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం యువత చైతన్యం కావాలి. ముఖ్యంగా క్రైస్తవ యువత, దళిత యువత మీరు ఏకమై ముందుకు రండి.
తప్పదు. మనలో విభేదాలు వద్దు, మన ఆలోచన విధానం ఒకసారి మార్చుకుందాము, మన భవిష్యత్తు ఏంటో మనం చూసుకుందాము. చదివిన చదువులు ఎక్కడికి అయిపోయినాయి, మనం కట్టిన ఫీజులు ఎవరికి కట్టినాం, రేపటి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈరోజు మనము ప్రతి విషయంలో మనం ముందుకు రావాలి, ఐక్యతతో ముందుకు రావాలి. మనం కొత్త ప్రాజెక్టులను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మన ఆలోచన విధానం చేత మనం ఎన్నో కంపెనీస్ పెట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క సపోర్ట్ తీసుకుందాం. ఈరోజు కేపాల్ లాంటి వారు ఎంతోమంది వారు ఈరోజు బడుగు బలిగిన వర్గాల ప్రజలకు ఎంతో మేలుకరంగా నిలబడుతున్నారు. ఆయన సపోర్ట్ తోటి మనం మీరు అవసరం వస్తే ప్రపంచ దేశాల మద్దతు తీసుకుందాం. రాజకీయ వేదికగా ఉపయోగం అవసరం లేకపోవచ్చు, కానీ కేపాల్ గారు తలుచుకుంటే మాత్రం మరలా ఇండియాను ఒక అమెరికాగా తీర్చిదిద్దే శక్తి గల వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం ఈరోజు జైబీఎంటీ వేదికగా ఎన్నో ఇంటర్వ్యూలు ఆయన సలహాలు తీసుకొని ఈరోజు ప్రజలను చైతన్యం చేద్దాం. మన వాళ్ళ జరుగుతున్న అన్యాయం విషయంలో, మన వాళ్ళ జరుగుతున్నటువంటి ఈ యొక్క అవినీతిపరమైన విషయంలో, వాటన్నిటి విషయంలో మనందరినీ ఏకం చేయడానికి మనము ఐక్యత ముందుకు రావాలని, ముఖ్యంగా యువత ముందుకు రావాలని, మేధావులు, సంఘ సంస్కర్తలు మీరు ఖచ్చితంగా మేల్కోవాల్సిన అవసరం ఉన్నదని విషయాన్ని జైబీఎంటీ వేదికగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఇది ఇప్పటికీ తోటి కాదు, ఇక నుంచి మొదలవుతుందన్న విషయాన్ని మాత్రం మీరు గుర్తు చేసుకోవాలి. మనం ఏకమవడానికి ఈ యొక్క వేదిక మనం బలంగా వాడుకొని రేపటి భవిష్యత్తు తరాలకు, రాబోతున్నటువంటి భవిష్యత్తు తరాలకు ఈ భవిష్యత్తు తరాలకు ఒక బలమైనటువంటి ఒక మెసేజ్ను వేదికను అందించింది, ఐక్యతను చాటి చెప్పింది జైబీఎంటీ అనే విషయాన్ని మనం గుర్తు చేసుకొని కృతజ్ఞతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ బెదిరింపులు ఇవన్నిటిని మానుకోండి. చేతగాని బెదిరింపులతో ఎవడు భయపడాడు. ఒకవేళ నీకు బెదిరించే దమ్మే ఉంటే నీ ఫోన్ నంబరు, నీ అడ్రస్, నీ డీటెయిల్స్ పెట్టి ఇగో బై నేను బెదిరిస్తున్నా అని చెప్పు. తెల్లారి నీ చెడ్డు ఉంటుందో నీకే తెలుస్తుంది. ఇది క్లారిటీ చెప్పిస్తున్నా. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, ప్రభుత్వం కూడా చేయాలి. ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి విధానాలతోటి, చట్ట వ్యతిరేకమైనటువంటి వాగ్దానాలు మరి పనులు చేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకొని తక్షణమే మీరు లా అండ్ ఆర్డర్ ప్రకారం వారిని లోపటేయాలి. వేయకపోతే ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ ముట్టడి జరుగుతుంది, ప్రభుత్వం సీఎం క్యాంప్ ఆఫీసులో ముట్టడి జరుగుతాయి. క్రైస్తవులకు, దళితులకు మరియు బడుగు బలిగిన వర్గాలకు అన్యాయం జరుగుతున్న ప్రతి విషయంలో ఎక్కడ ఏమి జరిగినా ఖచ్చితంగా ముట్టడి చేసైనా సరే మరి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. జైబీఎంటీ వేదికగా మరి బరిగల శివ గారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి బెదిరించిన ఆ వ్యక్తి పైన తక్షణమే లా అండ్ ఆర్డర్ పరంగా తక్షణమే చర్యలు తీసుకోండి. ఆయన పైన క్రిమినల్ కేసులు పెట్టండి. ఈ విషయమో ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ప్రవీణ్ పగడాల గారి విషయంలో మరి ఐజీ అశోక్ కుమార్ గారు మీరు ఏ విధంగా అయితే మరి ఇప్పటిదాకా విషయాన్ని రిపోర్ట్ ప్రకారం చేస్తారో మరి దీని వెనుక జరుగుతున్నటువంటి అక్రమాన్ని, అన్యాయాన్ని కూడా మీరు చూడాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే మరి ఈ విషయమై జైబీఎంటీ వేదికగా మరి ప్రకటిస్తున్న సందర్భాన్ని బట్టి మరి బరిగల శివ గారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి బెదిరిస్తున్నప్పుడు మీరు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవడానికి మీరు ముందుకు పూనుకోవాలి. లేని పక్షంలో ఈరోజు ఖచ్చితంగా హైకోర్టు లెవెల్లో మీరు మీ పైన మేము ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదము మీరే కల్పించినట్టు అవుతుందన్న విషయం గుర్తు చేస్తా ఉన్నాం.